నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ప్రశ్నాపత్రాల లీకేజ్కి చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 5వ తారీఖున మోడీ గారు ఒక బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా, ఇంకేమైనా సమస్యలు ఎదురవుతాయా అనే అంశాలను చర్చించడానికి ఈరోజు మనతో జూమ్లో సిద్ధంగా ఉన్నారు విద్యావేత్త, విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్కారం మాధురి గారు. సార్, ఇప్పుడు ఈ ప్రశ్నపత్రాల లీకేజ్ అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. ఎంతోమంది నిరుద్యోగులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళ మనోవేదనకు గురవుతున్న పరిస్థితి ఇది. సో దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో మోడీ గారు పార్లమెంట్లో ఫిబ్రవరి 5న ఒక బిల్లును ప్రవేశపెట్టనున్నారు. సో దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి. మనకు ఒక నానుడు ఉంది, ఏ సమస్యకైనా పరిష్కారం 4 రకాలుగా ఉంటుంది. సామ, దాన, భేద, దండోపాయాలు. అంటే కేంద్ర ప్రభుత్వం దండోపాయాన్ని నమ్ముకుంది. కానీ నేనేమంటే విద్యారంగంలో మంచి సంస్కరణ చేస్తే ఈ చట్టం అవసరం ఉండదు. ఎందుకంటే పేపర్ లీకేజ్ సమస్య మాధురి గారికి వాళ్ళ కొత్త కాదు. అంటే ఇప్పుడు మొన్న మనకు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ తర్వాత ఒకరినొకరు, ఒక రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీని దుమ్మెత్తి పోసుకునే సందర్భంలో బీజేపీని విమర్శించడానికి గుజరాత్ లో ఎన్నిసార్లు పేపర్ లీకేజ్ అయిందని టీఆర్ఎస్, ఇటు పక్కన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎన్నిసార్లు పేపర్ లీక్ అయిందని వీళ్ళు, ఇట్లా ఒకరినొకరు చూపించుకున్నారు. అంటే ఇప్పుడు ఏమైందంటే మగడి కొట్టినందుకు కాదు, సామెత వాడొద్దు కానీ వాడుతున్నారు, తోడికోడలు నవ్వినందుకు అన్నట్టు. ఇప్పుడు మిగతా పార్టీని విమర్శించడానికి చాలా వరకు వీళ్ళు మిగతా పార్టీలు ఎవరైతే పాలిత రాష్ట్రాలు ఉన్నాయో వాటి మీద విమర్శ పెట్టే ప్రయత్నం చేశారు. ఇది కరెక్ట్ కాదు. తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు. పేపర్ లీకేజ్ అనేది ఎక్కడ జరిగినా, ఏ పాలిత రాష్ట్రాల్లో జరిగినా తప్పే. దీనికి చెక్ పెట్టడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టం రేపు 5 ఫిబ్రవరి నాడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్నారు. ఇంకా చివరిగా దండోపాయాన్ని ప్రయోగించడం. అంటే ఇప్పుడు ఏమైందంటే పేపర్ లీకేజ్కి తక్కువ శిక్షలు ఉన్నాయి, కరెక్టే. అట్లానే భయం లేదు, భయం కల్పించాలి. భయాన్ని అంటారు, నయానం వినడం లేదు, భయానం వింటారు అనుకుంటున్నారు. దీనిలో నేను ఆ చట్టాన్ని కొంచెం పరిశీలిస్తే అంటే ఏదైతే బిల్లు ప్రవేశపెట్టుతున్నారో ఆ బిల్లును ప్రవేశిస్తే మనం కొంచెం పరిశీలిస్తే మాధురి గారు 2 విషయాలు ద్యోతకం అవుతున్నాయి. ఒకటేమో 3 లక్షల నుంచి 5 లక్షల జరిమానా. అసలు పేపర్ లీకేజ్ చేసిన వాడికి ₹1,00,00,000 ఆదాయం వస్తుంటే లక్షలు ఎంత సమస్య? ఫైన్ కట్టడం సమస్య కాదు, నెంబర్ 1. కాకపోతే శిక్ష 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది అంటున్నారు. దానికి కొంచెం భయపడదు. కానీ రుజువు అయితే కదా, నేను న్యాయవాదిగా చెప్తున్నాను, 100కి 90 కేసుల్లో అక్విటల్ అయిపోతున్నారు. అంటే వాళ్లకు నేరం రుజువు అవుతలేదు, సాక్ష్యాలు సరిగ్గా లేకపోవడం, కేసును పగడబందిగా రూపొందించకపోవడం చూస్తున్నాం కదా. మొన్ననే షకీల్ కొడుకు కేసులో డ్రైవర్ ఒకరైతే డ్రైవర్ను పెట్టి ఆయన తప్పించారనే దాని మీద మన పంజగుట్ట పోలీస్ స్టేషన్ మొత్తం మార్చారు కదా సిబ్బందిని. అంటే ఏమవుతుందంటే పోలీసులు సగం కేసును చంపేస్తారు, ఆ తర్వాత ప్రభుత్వ న్యాయవాదులు మరొక సగం కేసును చంపేస్తారు. మాలాంటి న్యాయవాదులు కోర్టులో కేసులు గెలుస్తున్నామంటే ఈ 30 పోతే మిగతా పౌలు గెలుస్తున్నాను. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎందుకంటే మా న్యాయవాద మిత్రులను అవమానించడం కాదు, కానీ జరుగుతుంది అది. కనుక ఎంతమందికి 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది? అంటే ఇదేముందంటే పుండొక చోట ఉంటే మందొక చోట పెట్టడం అని అంటున్నా. కావాలి, భయం ఉండాల్సిందే, ఆ చట్టం రావాల్సిందే, కాదంటలేదు. ఆ చట్టం మాత్రమే పరిష్కారం కాదు మాదిరిగా. ఎట్లా అంటే నేను అసర్ అని ASER యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని గత 17 ఏళ్ళుగా, అంటే దాదాపు 18 ఏళ్ళుగా చేస్తున్నాం. 2005 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో మొదలుపెట్టి ప్రాథమిక విద్యాస్థాయిని, మాధ్యమిక విద్యాస్థాయిని అంచనా వేయడానికి వీలుగా ర్యాండమ్ సర్వే చేస్తున్నాం. ఒక విద్యావేత్తగా నేను సూచించేది ఏంటంటే 8వ తరగతి పిల్లవాడికి 2వ తరగతి చదువు వస్తలేదు, 2వ తరగతి పేర చదవలేకపోతాడు. ఇంగ్లీష్ మీడియం కానీ, తెలుగు మీడియం కానీ, మరాఠీ కానీ, కన్నడం కానీ, తెలుగు కానీ ఏదైనా సరే ఎందుకు చదవలేకపోతాడు అంటే పునాది దెబ్బతింటుంది. 5వ తరగతి వరకు ABCDలు రాకుండా 6వ తరగతిలో వాళ్ళు ప్రవేశిస్తున్నారు. చాలా మంది హై స్కూల్ బాగుపడ్డాయి. హై స్కూల్ హెడ్ మాస్టర్స్, టీచర్స్ ఏమంటున్నారంటే మాతోని, అయ్యా మీరు 5వ తరగతి దాకా ఒక్క టీచర్తోని 2 టీచర్లతో 5 తరగతులు నడుపుతుంటే చదువు ఇట్లా ఉండకపోతే ఎట్లా ఉంటుంది? గతంలో వానాకాలం చదువులు అనేవాళ్ళు, వానాకాలం చదువులు మంచివి. ఇంకా ఇప్పుడైతే 6వ తరగతికి వచ్చిన తర్వాత వాడికి ఆల్ఫాబెట్స్ పెట్టించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని దాని మీద సర్వే ఉన్నది. ఆ రిపోర్ట్ మీకు పంపుతాను, ఎందుకంటే దీన్ని బాగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. మొన్న జనవరి 7వ తారీఖు నాడు దేశంలో 630 జిల్లాల్లో రూరల్ గ్రామీణ సర్వే అంటారు దీన్ని, అసర్ సర్వే, ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము చేస్తున్నాం. ఈ అసర్ సర్వేలో తేలింది ఏంటంటే 8వ తరగతి పిల్లవాడు 2వ తరగతి పుస్తకాన్ని చదవలేకపోతున్నాడు. మరి దానికి దీనికి సంబంధం ఏంటంటే పునాది పోయిన తర్వాత వచ్చే జనరేషన్ ఎట్లా ఉంటుంది? డిగ్రీ తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే, ఇంటర్మీడియట్ తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఇట్లా ఉంటుంది. రెండో విషయం మాధురి గారు,
నేను చాలాసార్లు మనకు జాబ్ మేళాలకు వెళ్తుంటాను. అంటే జాబులు అవసరమైన వాళ్ళు ఎవరైతే ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళేమో అక్కడ వచ్చి కూర్చుంటారు ఇంటర్వ్యూల కోసం. వందలాది మంది, వేలాది మంది విద్యార్థులు వస్తుంటారు, నిరుద్యోగులు వస్తుంటారు. అక్కడ నాకు విచిత్రమైన పరిస్థితి ఏమైందంటే వచ్చేటంత పని ఉన్నది, వాళ్ళకి చాలా పనులు అవసరం ఉన్నాయి, ఉద్యోగులు అవసరం ఉన్నారు. కానీ ప్రైవేట్ రంగంలో నేను చెప్పేది ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి, దానికి పోటీ కూడా ఎక్కువనే ఉంటుంది. ఒక్క పోస్టుకు 1000, 2000, 3000 మంది పోటీ పడుతుంటారు. కానీ ప్రైవేట్ రంగంలో అట్లా లేదు. మీరు చూస్తే 1:2, 1:3 ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఏ స్కిల్స్ అవసరం అనేయో, అంటే ప్రైవేట్ పరిశ్రమలకు ఏ స్కిల్స్ అవసరమైనయో ఆ స్కిల్స్ తగ్గట్టు ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు సరైన నైపుణ్యం లేకుండా పోయింది. అంటే నైపుణ్యాభివృద్ధి లేకుండా మీరు ఉద్యోగాల కోసం ఎంతమంది తయారైనా లాభం లేదు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చే అంటే పేపర్ లీకేజ్ ఎవరికి అవసరం అవుతుంది? ఎవరైతే సరిగ్గా చదువుకోకుండా, అసలు వాళ్ళ ఉద్యోగానికి ఆ పేపర్ కు సంబంధమే లేదు. మీరు ఏ ఉద్యోగానికి అయితే ఎంపిక చేద్దాం అనుకుంటున్నారో ఆ ఎంపిక పరీక్షకు వాడు చేసే ఉద్యోగానికి ఎలాంటి సంబంధం లేదు. నేను గంట పదంగా చెప్తున్నాను. వచ్చే 20 ఏళ్లలో, వచ్చే 20 కూడా కాదు, వచ్చే 5-10 ఏళ్లలోనే వీళ్ళు చదివిన చదువుకి, ఇప్పుడు చదువుతున్న చదువులు చట్టుబండలు అవుతాయి. ఏ చదువు ఇప్పటికీ రేపు ఉద్యోగాలకు పనికిరాదు. ఎందుకు పనికిరాదు అంటే ఇంత గంట పదంగా చెప్తున్నాను. ఏంటంటే రేపు వచ్చే జనరేషన్ కు అవసరమైన ఉద్యోగాలు వేరుగా ఉన్నాయి, ఇప్పుడు చదువు వేరుగా ఉంది. చదువు ఒక రకంగా తీసుకుపోతుంది, వచ్చే జనరేషన్ ఉద్యోగాల కల్పన వీళ్ళు ఇప్పుడు ఏమవుతారో, ఏ ఉద్యోగానికి అర్హులు అవుతారో తెలియని పరిస్థితి ఉన్నది. అప్పుడు ఏం చేయాలి? స్కిల్స్ డెవలప్ చేయాలి. దానికి అవసరమైన వచ్చే 10 ఏళ్ల తర్వాత ఎలాంటి ఉద్యోగాలు సృష్టించబడతాయో దానికి అనుగుణంగా తయారు చేయాలి కదా. ఇటీవల ఒక ప్రభుత్వ ఉద్యోగిని సీఎం మందలిస్తూ, మన చీఫ్ సెక్రటరీ మందలిస్తూ ఏమన్నారంటే, మీరు నైపుణ్యం నేర్చుకోండి, కంప్యూటర్ రాదంటే లాభం లేదు, కంప్యూటర్ నేర్చుకొని రావాలి మీరు అన్న. అంతేకాదు ఒకనాడు 20, 50, 30 ఏళ్ల క్రితం మనం ఊహించగలుగుతామా ప్రభుత్వ ఉద్యోగి కంప్యూటర్ రాకపోతే ఉద్యోగం రాదని? ఇవాళ ఏమైందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మనం వాడుకుంటున్న దేశంలో ఇవాళ ఆ నైపుణ్యాలు పెంచుకునే చదువు కావాలి కదా. చదువులో తప్పుండి ఎక్కడో లోపం వెతికితే ఎట్లా ఉంటది? పరీక్ష పేపర్లు లీక్ అవుతూనే ఉంటాయి, పోలీసులు అరెస్ట్ చేస్తూనే ఉంటారు, ఎవడు జైలుకు పోడు, పోయిన వాడు కూడా 4 రోజులు మళ్ళీ బెయిల్ మీద ఇంటికి వస్తాడు, మళ్ళీ అది జరుగుతూనే ఉంటుంది కదా. ఓకే సార్. అయితే ఇప్పుడు తెలంగాణలో టీఎస్పీఎస్సీ ప్రవేశ పరీక్ష ఎలా అయితే రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, అట్లాగే బీహార్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లో కూడా వివిధ ప్రవేశ పరీక్షల్లో ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే అది రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంగా తీసుకోవాలా? అసలు ఇది ఎంతవరకు సమర్థనీయం? అంటే ఇంత ఉదాసీనంగా రాష్ట్ర ప్రభుత్వాలు కాదు. నేనేమంటున్నానమ్మా, ఇంటికో పోలీసులు పెట్టినా కొన్ని నేరాలు ఆగవు. సమాజంలో ఒక కట్టుబాటు ఉన్నప్పుడు ఆగుతాయి కదా. ఇప్పుడు సమాజంలో 100కి 90 మంది మంచి వాళ్ళు ఉన్నారు కనుక ఈ నేరాలు అవుతున్నా మిగతా 90 నేరాలు జరగకుండా ఉండడానికి సమాజం కారణం అంటున్నారు. సమాజం అంత పగడ్బందీగా ఉన్నది. మన భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థ ఉన్నది, ఇంకా పాపము, పుణ్యము, సమాజ భీతి ఇవన్నీ ఉన్నాయి. లేకపోతే మనకు గన్ కల్చర్ వచ్చేది కదా. వేరే దేశాల్లోగా నిన్నగా మొన్న మనకు కెనడాలో చూశాను, నేను అమెరికాలో చూశాను. మొన్న నా మిత్రులు చాలా మంది, మొన్ననే మనకు అమెరికాలో నా మిత్రుని కొడుకు చనిపోయాడు మొన్న. ఇట్లాగే జస్ట్ స్విమ్మింగ్ పూల్ అయితే చంపేసేసాడు డబ్బు కోసం, కేవలం $100 కోసం. అందుకని నేనేమంటున్నానంటే మన దగ్గర ఆ నేరాలు లేవు, ఇంకా రాలేదు. కానీ విద్యారంగంలో నేరాలకు ప్రధానమైన కారణం ఏంటంటే పేపర్ తయారీ తప్పు అంటున్నారు. పరీక్షా విధానం తప్పుంది. పరీక్షా విధానాన్ని మార్చకుండా మీరు ఏ ప్రభుత్వం ఉన్నా దీన్ని అరికట్టలేదు అంటున్నాను. ఎందుకు అరికట్టలేదు అంటే ఈ ప్రలోభాలు ఉన్నంతకాలం, చదువు సరిగ్గా లేకుండా పరీక్షకు తయారయ్యే పద్ధతిలో ఈ ప్రశ్న పత్రాలు ఈ విధంగా ఉంటే మాధురి గారు ఇంకా 100 ఏళ్ళైన ఎన్ని చట్టాలు తెచ్చినా ఇది సాధ్యం కాదు. నేను ఇప్పటిదాకా బేస్ లైన్ మాట్లాడాను. ఇప్పుడు పరిష్కారాల వైపు పోదాం మనం. దేని చేస్తుంటే ఈ పరీక్షా విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. మీరు కొన్ని విదేశాల్లో, మనకు ఆధునిక దేశాల్లో, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఏముందంటే జంబ్లింగ్ పద్ధతి మన దగ్గర కూడా ఉంది. 3 సెట్ల పేపర్లు తయారు చేస్తే ఏదో ఒక సెట్ బయటకు వస్తుంది. ఇది ఒక పద్ధతి మన దగ్గర. ఈ 3 సెట్లు నీకైతే ఏం చేస్తారు మరి? అంటే ఇప్పుడు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. కనుక నేనేమంటానంటే ఈ 3 సెట్లు 4 సెట్లు కాదు, ఏం చేయొచ్చు అంటే కొన్ని పరీక్షలలో ఒక 10 సెట్ల పేపర్లు తయారు చేస్తారు. ఈ 10 సెట్ల పేపర్లు పూర్తిగా డిఫరెంట్ గా ఉంటాయి. అది ఏమవుతాయి అంటే ఏబిసిడీలు పెట్టే పరిస్థితి ఉంటే, నిజంగానే ఏబిసిడీలు పెట్టే పరిస్థితి ఉంటే మనము గుడ్డిగా ఏ గాని, బి గాని, సి గాని, డి గాని 4 ఆప్షన్లు ఉంటే ఈ 4 ఆప్షన్లలో ఏదైనా ఒక ఆప్షన్ పెడితే 20 మార్కులు గ్యారెంటీ వస్తాయి అంటున్నాయి. ఇప్పుడు నేను అంటే ఏంది, 20 మార్కులు గ్యారెంటీ వచ్చే పేపర్ మనకి ఇచ్చుకుంటూ మనం 100 మార్కులు 80 మార్కులు సాధించుకోమంటున్నాం. అది కాదు సమస్య. ఏం చేయొచ్చు అంటే ఈ పద్ధతిలో అయినా కొన్నిసార్లు ఆబ్జెక్టివ్ టైప్స్ తప్పకపోవచ్చు, కానీ ఏం చేయొచ్చు అంటే ఈ 10 రకాల పేపర్లు తయారు చేసి జంబ్లింగ్ లో ఒకే పరీక్ష హాల్లో ఉన్న వాళ్ళకి 1వ నెంబర్, 2వ నెంబర్, 3వ నెంబర్ అట్టించుకుంటే మనం అనుకోండి, 10వ నెంబర్కి వస్తే 11వ వాడికి
మళ్ళీ మొదటి పేపర్ వస్తుంది. అంటే ఏ పేపర్ లీక్ అయినా కూడా దానికి పెద్ద ప్రభావం ఉండదు. అంటే 10% మాత్రమే ప్రభావం ఉంటుంది, 90% ప్రభావం ఉండదు. అప్పుడు ఈ పేపర్ లీకేజ్ వల్ల పరీక్షలు రద్దు ఉండవు, ఉండవు. రెండోది ఏంటంటే, మీకు రామాయణం అంతా చదివిన తర్వాత రాముడికి సీత ఏమవుతుంది చెప్పలేకపోతున్నారు కొందరు. నేనైతే అంటే మనకు జనరల్గా మీరు పారాగ్రాఫ్ మేము అసలు సర్వేలు చేస్తాం, పారాగ్రాఫ్ చదివిస్తాం, మళ్ళీ వాక్యం చదివిస్తాం, తర్వాత వాక్యం రాకుండా పదాలు చదివిస్తాం. అట్లానే ఒక మొత్తం కథను చదువుకొని దాని సారాంశాన్ని రాసే పరీక్షా విధానం వచ్చినప్పుడు మాత్రం ఈ పేపర్ లీకేజ్ సమస్య రాదు. ఒక మాట చెప్తాను. ఎట్లా అంటే, మనకు రామాయణంలో రాముడికి సీత ఏమవుతుందని 4 ఆప్షన్ ఇచ్చిన మనకు ఏదో ఆప్షన్ పెడతారు. భార్య, చెల్లి, మరదలు ఏదో పెట్టామనుకోండి, ఏదో ఒకటి ఆప్షన్ పెడతారు. అట్లా కాకుండా రాముడి వ్యక్తిత్వాన్ని, రావణాసురుడి వ్యక్తిత్వాన్ని వివరించండి అని ప్రశ్న ఇవ్వండి. వాడు రాముడి గురించి చదవాలి, రావణాసురుడి గురించి చదవాలి. శూర్పణఖ చేసిన తప్పు ఏమిటి, శూర్పణఖకు లక్ష్మణుడు చేసిన సరైందే కాదా విశ్లేషించి రాయండి అనుకుంటే ఈ 2 పాత్రలు కూడా చదవాల్సి వస్తుంది. అంటే రామాయణం మొత్తం చదివితే తప్ప రామాయణంలోని పాత్రల గురించి, ఔచిత్యాన్ని గురించి రాయలేని పరిస్థితి కనిపించినప్పుడు ఈ పేపర్ లీకేజ్ సమస్య రాదు కదా, సొంతంగా రాస్తారా. అందుకని మన భారత ప్రభుత్వం మొన్నటి నేషనల్ అంటే జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెడుతున్నది. దానిలో కాషాయీకరణ అంటే రకరకాలు అంటున్నారు, కానీ అందులో మంచిని తీసుకుందాం మనం. సరే, విమర్శ పక్కన పెడదాం. అందులో ఏముందంటే మూల్యాంకన విధానాన్ని మారుస్తున్నారు. నేను నకలు కొట్టింది ఈజీగా ఏర్పడుతుంది, ఎందుకంటే పుస్తకంలో ఉన్నదో గైడ్లో ఉన్నదో రాస్తాం మనక. అట్లా కాకుండా విశ్లేషించి ఆ సమస్యను, ఆ ప్రశ్నకు మనకు విడమరిచి రాసే సామర్థ్యాన్ని గుర్తించడం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మంచి సొంతంగా రాసిన డబ్బులు మనకు మార్కులు పడతాయి కదా. ఆ పద్ధతిని నేరుగా చేయాలి. అందుకని ఇప్పుడు కొత్త జాతీయ విద్యా విధానంలో ఏముందంటే, గతంలో 1996లో నూతన విద్యా విధానం వచ్చింది. పివి నరసింహారావు ఉన్నప్పుడు మనకు నూతన విద్యా విధానం వచ్చింది, నవోదయ స్కూల్స్ అట్లాగే వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే, జాతీయ విద్యా విధానంలో మూల్యాంకన పద్ధతిని మార్చే ప్రక్రియ ఉన్నది. ప్రశ్నపత్రాలను అట్లా తయారు చేద్దామని అంటున్నారు, అది కరెక్ట్ అంటున్నాను. అప్పుడు ఏమవుతుందంటే, ప్రశ్నకు జవాబు రాయాలంటే మీరు గైడో పుస్తకం ముందర పెట్టుకున్నా కూడా రాయలేడు వాడు. ఎందుకు రాయలేడు అంటే, అందులో ఆ ప్రశ్నకు జవాబు అక్కడ ఉండదు, మాకు దొరకదు. ప్రశ్న విశ్లేషణకు అవకాశం ఉన్న ప్రశ్న ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా పేపర్ లీకేజ్ సమస్య ఉండదు, ఇది ఉండదు. అంటే మనం ఏం చేస్తున్నాం, గొంగట్లో కూర్చొని వెంట్రుకలు ఏరుకుంటున్నాం. ఇప్పటిదాకా చేస్తున్న పని వెంట్రుకలు ఏరుకుంటూ ఎంతమంది ఎన్ని వెంట్రుకలు ఏరుతున్నారు దానికి ఫైన్ వేస్తామంటే ఇది భయంతో సాధ్యమయ్యే పని కాదు. ఇది చట్టంలో మార్పు రావాలి, అవసరమే కాదంటలేదు. శిక్షలు ఉండాలి, అంటే తప్పుకు శిక్ష, మంచికి ప్రోత్సాహం ఉండాలి. కానీ పరీక్షా విధానంలో మార్పు వచ్చింది అనుకోండి, ఈ పేపర్ లీకేజ్ సమస్య రాదని నేను అంటున్నాను. ఓకే సార్. అయితే ఇప్పుడు ఈ విషయంలోనే జాతీయ స్థాయిలో ఉన్నత సాంకేతిక కమిటీని వేయాలనేది మోడీ గారి ఆలోచన. అయితే మనం గతంలో కూడా ఎన్నోసార్లు చూసాం, ఎన్నో సందర్భాల్లో కమిటీలను వేయడం, వారు నివేదికలు సమర్పించడం, అవి మళ్ళీ అనుకున్న ఫలితాలను ఇవ్వకపోవడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఈ విషయంలో ఎలాంటి రిజల్ట్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? మాధురి గారు, మంచి ప్రశ్న. మనకు మెకాల విద్యా విధానం నుంచి మొదలు గుమాస్తాలను తయారు చేసే విద్యా విధానం అది. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఇంగ్లీష్ వాళ్ళకి చిన్న చిన్న ఉద్యోగాల కోసం అక్కడి నుంచి తీసుకురాలేక మన వాళ్ళని తయారు చేయడానికి మెకాల విద్యా విధానం అంటాం. ఆ తర్వాత మన భారతదేశంలో విద్యారంగంలో జరిగిన ప్రయోగాలు ఇంకెక్కడ జరగలేదమ్మా. అది మంచికి దారితీస్తే మంచిదే, కానీ ఇప్పటిదాకా ఫలితాలు సాధిస్తలేదు. నివేదికలు రావడం, ఆ నివేదికలు పక్కన పెట్టడం. ఉదాహరణ కొఠారి కమిషన్ నివేదిక ఉన్నది, విద్యారంగంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఎక్కడ చేశారు? ఏ ప్రభుత్వం వచ్చినా అమలు చేయడం లేదు. కనుక ఇప్పటిదాకా ఈ కమిటీలు కాలయాపన చేస్తున్నారు. కమిటీలు వేయడం అవసరమే. నిపుణులతో కమిటీ వేయకపోతే మరి రిజల్ట్స్ ఎట్లా వస్తాయి? ఏదైనా ఒక మార్పు చేయాలంటే దానికి ఏ సంస్కరణ చేయాలన్నా దానికి అవసరమైన బేస్ లైన్ ఉండాలి కదా, కావాలి. దాన్ని అమలు చేసే చిత్తశుద్ధి లేకపోతే ప్రభుత్వాలకు అవి చట్టుబండలు అయితే ఆ సంస్కరణలు మొత్తం వాళ్ళు ఇచ్చిన నివేదికలు మొత్తం బుట్టబాకలు అవుతాయి. జరుగుతుంది అది. పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం లేదు, చాలా నివేదికల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, మీరు అనేది చట్టం చేయడంతో పాటు ఈ రంగంలో అంటే విద్యా రంగంలో సమూలమైన మార్పులు ఇంకేం చేస్తే బాగుంటుందని కమిటీ వేయడం మంచిదే. అట్లా కమిటీ వేసే కదా జాతీయ విద్యా విధానం తయారు చేసింది. 4 ఏళ్ళు 5 ఏళ్ళు రకరకాల అభిప్రాయాలు సేకరించాం. అతి పెద్ద సర్వే ఒక రకంగా చెప్పారు. జాతీయ విద్యా విధానం మొన్నటి మోడీ గారి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. అయితే నేను మోడీ విధానాలు చాలా వ్యతిరేకిస్తా, కానీ ఈ విషయంలో మాత్రం జాతీయ విద్యా విధానంలో మొన్న ఏదైతే మౌలికంగా పరీక్షా విధానంలో కానీ మూల్యాంకన విధానంలో మార్పులు ఏవైతున్నాయో, మళ్ళీ గ్రేడింగ్, మనకు ఫస్ట్ ప్రైమరీ, మనకేమంటారు ఉన్నత విద్య, మనకు మాధ్యమిక విద్య, అట్లాగే వీటిని మార్చడంలో కానీ, అంటే మన క్లాసులు మారుస్తున్నారు. అంటే మనకు కింది స్థాయిలో ఈ పూర్వ ప్రాథమిక విద్య,
క్లాసులు అంటే మనకు ఇంగ్లీష్ మీడియం క్లాసులు అయితే మనకు మూడేళ్ల పిల్లవాడిని కూడా పంపిస్తున్నాం మనం. ఈ 3 ఏళ్ల నుంచి ఏం చేద్దాం అనే దాని మీద చేసి చాలా మంచి ప్రతిపాదనలు అవి అమలు చేసే క్రమంలో దీన్ని కూడా చేర్చాలంటున్నాడు. మూల్యాంకన విధానం మార్చింది కనుక ఇవాళ ఆ మూల్యాంకన విధానాన్ని మార్చి ప్రశ్నాపత్రాల తయారీలో లోపాలు లేకుండా చూడడం దాని ద్వారా వస్తుంది. రెండోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేయడం చేస్తే విద్యా వ్యవస్థ అంటే ముఖ్యంగా విద్యాశాఖ అంటే విద్యకు సంబంధించిన అంశము మనకు రాజ్యాంగంలో ఏముందంటే అది ఉమ్మడి జాబితాలో ఉంది. కేంద్రం కూడా చేయొచ్చు. ఎట్లా అంటే మనకు విద్య ఉమ్మడి జాబితాలో ఉంది కనుక మన రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది, కేంద్రం కూడా అధికారం ఉంది. అందుకే నవోదయ స్కూల్స్ ఇవన్నీ అట్లాగే వచ్చినాయి. 10+2 కలిపి 12th క్లాస్ వరకు నవోదయ స్కూళ్ళలో ఉన్నది. కనుక ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే చట్టం చేసి ఓ క్రిమినల్ చట్టం అది, ఎందుకంటే రేపు పొద్దున 10 ఏళ్ళ శిక్ష పడాలని అనుకుంటే చేయొచ్చు. దాన్ని రాష్ట్రాలు ఆమోదించవలసి ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు అన్నిటికీ కలిపి ఒక చట్టం చేస్తే ఆయా రాష్ట్రాలు అమల్లో కావాలంటే భారతదేశ వ్యాప్తంగా చట్టం అమలు కావాలంటే ఏం చేయాలంటే సగం రాష్ట్రాలు ఆమోదించాలి. ఉదాహరణకు మన దగ్గర 28 రాష్ట్రాలు ఉన్నాయి, 15 రాష్ట్రాలు ఆమోదించాలి. సరే కేంద్ర పాలిత ప్రాంతాలైన గోవా కానీ ఢిల్లీ కానీ పుదుచ్చేరి లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకుంటే కూడా మహా అయితే 16-17 రాష్ట్రాలు ఆమోదిస్తే దేశవ్యాప్తంగా కూడా మనం ఆ చట్టాన్ని అమలు చేయవచ్చు. అయితే ఇప్పుడు కేంద్రం ప్రవేశపెడుతున్న ఈ బిల్లు కేవలం కేంద్రం నిర్వహించే పరీక్షలకి మాత్రమే వర్తిస్తుందా లేదా రాష్ట్రాలకు కూడా అది వర్తిస్తుందా? అని నేను మీకు అడ్వాన్స్ గా జవాబు చెప్పినట్టున్నాను. అంటే మీరు ఇందాక చెప్పింది ఆమోదం పొందడం గురించి చెప్పారు, బిల్లు ఆమోదం పొందడం గురించి మీరు చెప్పారు. కానీ అది వర్తించడం అనేది, బిల్లు వర్తించడం అనేది రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందా లేదా కేంద్రం మాత్రం నిర్వహించే పరీక్షలకా? ఎందుకంటే నేషన్ వైడ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అనేది దానిలో చేర్చడం జరిగింది. సో దీని గురించి మంచి ఎక్కడున్నా తీసుకోవచ్చు. మీరన్న జీ కానీ నీట్ పరీక్షలకు కానీ వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వ చట్టం కేంద్ర ప్రభుత్వ పరీక్షలకు వర్తిస్తుంది. కానీ చట్టంలో ఒక క్లాజ్ చేర్చవచ్చు. అంటే మిగతా రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పిన అనుకోండి, ఎవరు కాదంటారు? ఇప్పుడు పేపర్ లీకేజీ అక్రమార్కులను 10 ఏళ్ల జైలు శిక్ష వేస్తా అంటే వద్దనే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినంత మాత్రాన వద్దండి. ఇప్పుడు యాక్చువల్గా సిఆర్పిసి అంతా కూడా దేశవ్యాప్తంగా అమలవుతుంది. సిపిసి కానీ సిఆర్పిసి కానీ దేశవ్యాప్తంగా అమలవుతుంది. మొన్ననే ఈ చట్టాలను పేర్లు మార్చారు. చట్టం అదే ఆల్మోస్ట్ ఆల్ హిందీ పేర్లు సంస్కృతం పేర్లు మార్చి మొన్న కొత్తగా సవరణ చేశారు కదా, అదే చట్టం. కాకపోతే బ్రిటిష్ వాళ్ళేమో ఇండియన్ పీనల్ కోడ్ అన్నారు, వీళ్ళేమో భారతీయ కక్షా స్మృతి అన్నారు, అంతే కదా. అట్లా ఆ రకంగా చూసుకుంటే వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒకటి అందులో క్లాస్ చేర్చి రాష్ట్ర ప్రభుత్వాల పరీక్షలు కూడా ఇది వర్తిస్తుంది అని ఒక మాట చెప్పిట్టింది అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే రాష్ట్రం దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పిన కామన్ చట్టం రావాలనుకుంటే మాత్రం 17 రాష్ట్రాలు అంటే మనకు ఉన్న దానిలో సగం రాష్ట్రాలు ఆమోదిస్తే ఆటోమేటిక్ గా దేశం అంతా అమలు కావడానికి వీలుంటది. దాన్ని ఒత్తిడి చేసి కాదు, ప్రభుత్వం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు 13-14 సొంతంగా ఉన్నాయి కదా, వాడు పోగా 2-3 ఆమోదిస్తారు కదా, మిత్రపక్షాలు ఉన్నాయి కదా. ఆటోమేటిక్ ఇవాళ కేంద్రం ఒక చట్టం చేస్తే దేశవ్యాప్తంగా అమలు పరచడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. అంటే మనకుంటే మార్గం ఉంటుంది. చిత్తశుద్ధి ఉంటే ఈ పరీక్షా విధానంలో మార్పు చేయడం, దాని ద్వారా ఈ చట్టం ద్వారా భయపెట్టడం. 10 ఏళ్ల జైలు శిక్ష, ఓ 3 లక్షలు 4 లక్షలు ఫైన్ చాలా తక్కువ అంటున్నాను నేను. ₹1 కోటి ఫైన్ వేయాలి అవసరం అనుకుంటే. ఎందుకంటే ₹1 కుంభకోణం నడుస్తుంది ఇందులో పరీక్షా పేపర్ల లీకేజీలో. కనుక చట్టం చేయడంతో పాటు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన పరిస్థితులు కల్పించాలి. దానికి రాష్ట్రాలను కలుపుకోవాలి, సమాఖ్య స్ఫూర్తిని కాపాడాలి. సమాఖ్య స్ఫూర్తి కూడా ఇవాళ ప్రధానమైన అంశంగా మారుతుంది. అయితే సార్ ఇప్పుడు తెలంగాణలో టీఎస్పీఎస్సీ లీకేజ్ విషయంలో బీజేపీ ప్రభుత్వం చెప్పింది సిబిఐతో విచారణ జరిపించాలి, ఎవరు దోషులు అనేది నిర్ణయించడానికి సిబిఐ ద్వారా మాత్రమే తెలుస్తుందనేది బీజేపీ వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మారిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏమీ దీని గురించి మాట్లాడట్లేదు. సో అంటే ఎందుకంటారు ఇది, ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉంది? అంటే ప్రభుత్వాలు ఎట్లా అయిపోయినాయండి, ప్రభుత్వాలు శాశ్వతము, పార్టీ అశాశ్వతం అనే మాట మర్చిపోయాయి. యాక్చువల్గా రాజకీయ పార్టీలు మారుతుంటాయి, కానీ ప్రభుత్వాలు కంటిన్యూషన్ కావాలి కదా. ఒక అక్రమం జరిగిందంటే అక్రమాన్ని ప్రశ్నించి లేకపోతే అక్రమం మీద విచారణ జరిపే ప్రభుత్వాలు కంటిన్యూషన్ ఇంకా ఉండాలి, ఏ ప్రభుత్వం అయినా సరే. గత ప్రభుత్వం తప్పు చేసిందని రాజకీయంగా చాలా ఉపయోగించుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, మరి దాన్ని ఎందుకు సాచివేత ధోరణి ప్రదర్శించి చెప్పలేం. కానీ అయితే 60 రోజులు కాలే కదా, ఇంకా 2 నెలలు కాలే కదా పూర్తిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 2 నెలల్లో ఏం చేస్తారో చూద్దాము. రెండోది ఏంటంటే ఆ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇప్పుడు ఆ టీఎస్పీఎస్సీ మొత్తం బోర్డు అంతా రద్దయింది. రద్దయిందంటే వాళ్ళు రాజీనామా చేశారు. అది రాజ్యాంగ వ్యవస్థ కనుక వాళ్ళని తీసేయడానికి వీల్లేదు. మన తెలంగాణలో సామెత ఉంది, 3 ఏళ్ళు పెట్టొచ్చు కానీ 5 ఏళ్ళ పీకరాదని. ఒక మొక్కను మనం 3 ఏళ్లతో నాటుతాం, కానీ వృక్షం అయిన తర్వాత నరికేయాల్సింది, మనం పీకలేం.
ఇది అంతే. అంటే రాజ్యాంగ పదవులు కనుక ఇవి మన సర్వీస్ కమిషన్ యూపీపీఎస్సీ కానీ టీపీపీఎస్సీ కానీ వీటిని నియామకాలు మాత్రం. సార్ ఈవెన్ నీట్ జీ ఎగ్జామ్స్ లో కూడా ఇటువంటి లోపాలు జరిగాయి గతంలో. అంటే అది కూడా కేంద్రం నిర్వహించే ప్రశ్న ఇది కదా, పరీక్షలు కదా. అందుకనే వైఫల్యం నేను చెప్తున్నా కదమ్మా. ఇప్పుడు విత్తు ఒకటి పెడితే మొక్క ఒక చెట్టు ఒకటి మొలవదు కదా. పరీక్ష విధానంలో లోపల నీట్ కావచ్చు, జీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే మన సర్వీస్ కమిషన్ పరీక్షలు కావచ్చు, ఏమున్నాయి అందులో? అసలు వాడికి కానిస్టేబుల్కి అవసరమైన ప్రశ్నలు ఉంటాయి అందులో? నిజంగా కానిస్టేబుల్కి ఏ అవసరం అంటే న్యాయ పరీక్ష చేయాలి వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ నేను న్యాయవాదికి చెప్తున్నానమ్మా మాధవి గారు, అసలు కేసు ఏ నేరానికి ఏ కేసు పెట్టాలో రైటర్కి తెలుస్తుందా? తెలియదు కదా. ఎస్ఐ కూడా తెలుస్తలేదు, సిఐ వారికి కూడా తెలుస్తలేదు. ఎందుకంటే న్యాయ పరిజ్ఞానం లేకుండా, ఇంతకుముందు చెప్పాను, పోలీసులు కేసు పెట్టే క్రమంలో ఏ సెక్షన్ పెట్టాలని న్యాయ పరిజ్ఞానం లేకుండా కేసులు పెడుతున్నారు కనుక మాలాంటి న్యాయవాదులు నేరస్తులను తప్పిస్తున్నారు అంటున్నాను. నేను గౌరవంతో మాట్లాడుతున్నా పూర్తిగా. అందుకనే ఇక్కడ మీరు ఏ పోస్టుకు పరీక్ష నిర్వహిస్తున్నారంటే ఆ పోస్టుకు తగిన విద్యార్హతలు వాళ్ళకు ఉండాలని నేను అంటున్నాను. ఎస్ఐ స్థాయి ఉద్యోగికి ఖచ్చితంగా లా పాస్ అయి ఉండాలని పెట్టండి. ఎందుకు కాదో చెప్తాను నేను. అంటే లా పరీక్ష పాస్ అయినాకనే ఎస్ఐ ఉద్యోగం ఇస్తానని చెప్పండి. శాంతి భద్రతలు కేవలం దీనికి పరిమితం కాలే. దాంతో పాటు మనకు విచారణ సంస్థలు వేరుగా, కొన్ని దేశాలు విచారణ సంస్థలు వేరుగా ఉంటాయి. మన దగ్గర లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వీళ్ళే చూస్తారు, ట్రాఫిక్ వీళ్ళే చూస్తారు, ఇదే పోలీసులు. విఐపీల భద్రత వీళ్ళే చూస్తారు. కోర్టు డ్యూటీల్లో జైలు నుంచి కోర్టుకు పట్టుకొచ్చే మన నేరస్తులను పట్టుకొచ్చే, నిందితులను పట్టుకొచ్చే వాళ్ళే చూస్తారు. చివరికి ఇన్వెస్టిగేషన్ కూడా వాళ్ళే చూస్తారు. అంటే మీరు వంట రాని వానికి వంట నేర్పితే ఎట్లా, వంట చేయమంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఇప్పుడు. అందుకని చాలా దేశాల్లో ఈ న్యాయ నేర చట్టంలో ఏం చేస్తున్నారంటే విచారణ పరిధిని వేరుగా వేశారు. మీరు స్వతంత్ర విచారణ సంస్థను ఏర్పాటు చేశారు. సిబిఐ అన్ని సిబిఐ లేకుంటే సిఐడి వేయాల్సిన అవసరం లేదు. ఈ పోలీస్ స్టేషన్లలో ఒక వింగ్ వేరే పెట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ వరకు వాళ్ళ నుంచి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాగానే నేర విచారణ వేరే సంస్థకు అప్పచెప్పాలి. స్వతంత్రంగా ఉండాలి. అంటే వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ వాళ్ళ పోస్టింగ్స్ కానీ ప్రభుత్వాలకు సంబంధం ఉండదు. అప్పుడు సాధ్యం అవుతుంది. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ప్రభుత్వాలు వస్తే ఎంత అక్రమార్కులను రక్షించగలుగుతారు, ప్రభుత్వాలు తమ వస్తే ఎదుటి వారి మీద అడ్డగోలు కేసులు పెట్టగలుగుతారు. ఇది జరుగుతుంది. అదే కదా. శాంతి భద్రతల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. అక్కడ కూడా మంచి పోలీస్ స్టేషన్, చెడ్డ పోలీస్ స్టేషన్ ఉంటాయి. ఎక్కడ ఆదాయం వచ్చే పోలీస్ స్టేషన్లకు ఇప్పటికి కూడా చెప్తున్నానమ్మా, 50 లక్షలు ₹1,00,00,000 లంచం ఇచ్చి ఒక ఇన్స్పెక్టర్ పక్కడిపోతున్నాడు. ఎందుకు వస్తుంది? వాళ్ళ ₹1,00,00,000 లంచం 3 ఏళ్ళు సంపాదించుకోవచ్చు కానీ కదా, ₹1,00,00,000కి 10 కోట్లు సంపాదించుకోవాలి. అందుకని చూస్తున్నాం కదా అక్రమార్కులు వాళ్ళ ఆస్తులు చూస్తున్నాం నిన్న మొన్న. అందుకనే ఇది పెద్ద విషవలయం. విషవలయంలో మనం పరీక్షా విధానంలో మార్పులు వస్తే చట్టం ఒకటి కావాలి కాదంటే, చట్టం రావద్దంటలేదు. 3 లక్షల 4 లక్షల మన పైన ఉండాలి, 10 ఏళ్ళ మన శిక్ష వేసుడు కరెక్టే. కానీ పరీక్షా విధానంలో మౌలికమైన మార్పులు తీసుకొస్తే తప్ప ఈ పేపర్ లీకేజ్ జరుగుతూనే ఉంటది. ప్రభుత్వాలు ఏ మారినా, ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా దీన్ని ఆపలేరు. ఇందులో ఉన్న ఫ్లేవర్ ఏదైతే డబ్బులు వస్తాయో, ఒక పేపర్ ను ₹1,00,000 అమ్ముకునే సందర్భం చూసిన పేపర్ లీకేజ్ అయితే, ఈ ₹1,00,000 అయితే అట్లా 100 పేపర్లు ఉంటే ₹1,00,00,000 వస్తాయి కదా. అందుకని ఈ విధానాన్ని మార్చాలని నేను అనుకున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. నమస్కారం. సో ఏదైతే కేంద్రం ప్రవేశపెడుతున్న బిల్లు అది తప్పకుండా ఆమోదం పొందుతుంది అని, అయితే ఇప్పుడు ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా ఈ లీకేజ్లు అనేవి ఆగవంటూ రామ్మోహన్ రావు గారు అభిప్రాయపడుతున్నారు. అలాగే పరీక్షా విధానం మారాలి, పరీక్షా పత్రాలు రూపొందించే విధానం కూడా మారాలి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు చేసే ఉద్యోగానికి సంబంధించిన సబ్జెక్టులనే మాత్రమే వారికి పరీక్షల్లో పెట్టడం అనేది, నిర్వహించడం అనే విధానం వచ్చినప్పుడు ఈ ప్రశ్నపత్రాల లీకేజ్ అనే సమస్య తీర్చేయచ్చు అని చెప్తున్నారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.